జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్లో డాన్సులు వేస్తూ వీడియో చిత్రీకరించడం సంచలనం రేపుతోంది. పోలీస్ స్టేషన్ను డాన్స్ క్లబ్గా మార్చి మన్మథుడు సినిమా పాటకి స్టెప్పులేస్తూ ఆడిపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్ గా మార్చారని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే పోలీసుల పేరు చెప్పి శ్రీనివాస్ ఇసుక క్వారీల్లోనూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని మహాదేవ్పూర్ వాసులు కోరుతున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ అరుణ భర్త శ్రీనివాస్ డాన్స్ చేసినటువంటి ఘటన అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహదేవ్పూర్ తో పాటు మంత్రి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ లో బాధ్యతగా నిర్వర్తించాల్సినటువంటి పోలీస్ స్టేషన్ లో రికార్డింగ్ డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఘటన అయితే అటు విమర్శలకు సాధించినటువంటి పరిస్థితి ఉంది. పాటలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో నృత్యం చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ను రికార్డింగ్ డాన్స్ కేంద్రంగా మార్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు ఉన్నటువంటి పరువు తీస్తున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాగా దీనికి సంబంధించి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఇచ్చేందుకు కోసం నృత్యం చేశాను. అందరూ కూడా వ్యాయామం, నృత్యం, పాసింగ్ అలవాటు చేసుకోవాలని చెప్పాలనే తప్ప తాను దురుద్దేశంతో చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పోలీస్ స్టేషన్ లో నృత్యం చేసినటువంటి ఘటన అయితే తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.